పోతన భాగవతము వామనావతారం మహావిష్ణువు అతిథికి ఈ విధంగా చెప్తున్నాడు. నీరమణుని సేవింపుము నా రూపము మానసించినలిని గర్భాకారంబు వచ్చి చొచ్చెద గారామున పెంపవమ్మ కరుణన్నన్నున్. నీరమణుని సేవింపుము నా రూపము మానసించినలిని గర్భాగారంబు వచ్చి చొచ్చెద గారామున పెంపవమ్మ కరుణన్నన్నున్. నా రూపాన్ని స్మరించుకుంటూ నీ భర్తను సేవించు, నేను నీ గర్భంలో చేరుతాను. మక్కువతోనూ కనికరంతోనూ నన్ను పెంచు తల్లి అని ఈ పద్య భావము. ఏలింతు దివము సురలను పాలింతు మహేంద్ర యువతి భాగ్యం శ్రీలం దూలింతు దానవులను నోలింతు రిపు ప్రియాంగముల భూషణముల్. దేవతల స్వర్గాన్ని పాలించేట్టు చేస్తాను, సచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను, రాక్షసులను అధికారము నుండి తొలగించి నశింపచేస్తాను అని ఈ పద్య భావం. ఆ విధంగా భక్తజన విధేయుడైన విష్ణుమూర్తి సెలవిచ్చి మాయమయ్యాడు. కృతార్థురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యప ప్రజాపతిని చేరి సేవించసాగింది. అటు పిమ్మట ఒకనాడు ఘన సమాధి నుండి కశ్యపుడచ్చుతో నంసమాత్మనలయ అతిథియందు తనదు వీర్యమధిక తరము చేర్చెను గాలి సిక్కిని దారువందునట్టు చేర్చు. తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణు యొక్క తేజస్సు ప్రవేశించింది. వాయువు పొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితితో కశ్యపుడు తన అసాధారణమైనటువంటి విష్ణు తేజస్సును చేర్చాడు అని ఈ పద్యభావం. రాజా పరీక్షిత్ మహారాజా ఈ విధంగా కశ్యపుడు చాలా కాలంగా మహా తపో విశేషంతో సంపాదించినటువంటి విష్ణు తేజస్సును అతిథి గర్భాన్ని ధరించింది. ఆమె మనసు చాలా ఉల్లాసం పొందింది. ఆ సందర్భంలో చెలచెలనై పెదనై కలలంబై కరడు గట్టి గలనాలముతో తల ఏర్పడి గర్భంబై నెలమసలంచీర చిక్కి నెల తక్కునదిపా. చెలచెలనై పెదపై కలలంబై కరడు గట్టి గళనాడముతో తల ఏర్పడి గర్భంబై నెలమసలం చీర చిక్కి నెల తక్కునదిపా. ఓ మహారాజా, ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమంగా తవ రూపము మెత్తని రూపము గడ్డకట్టి పిండ రూపము ఏర్పడింది. నెల తప్పింది, గొంతుతో పాటు తల ఏర్పడి గర్భం నిలిచింది అని ఈ పద్య భావం. తదుపరి పద్యం. నెలతకు చూలై నెల 2 నెలలై మరి 3 4 నెలలై వరుసన్ నెలలంతకంతకెక్కగా నెలలను డగ్గరినసుర నిర్మూలతకున్. నెలతకు చూలై నెల 2 నెలలై మరి 3 4 నెలలై వరుసన్ నెలలంతకంతకెక్కగా నెలలను డగ్గరినసుర నిర్మూలతకున్. మహారాజా, అదితి చూలాలైన తరువాత వరుసగా 1 2 3 4 నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరుగుతున్నాయి. దానితో పాటు రాక్షసులు నాశనం కావడానికి నెలలు సమీపించాయి అని ఈ పద్య భావము. ధన్యవాదము.